కాకులకు రోజు అన్నం పెట్టడం వల్ల ఇంట్లో మృత్యువు సంభవిస్తుందనే ఒక అపోహ సమాజం ప్రచారంలో ఉంది. ఈ కారణంగా కొందరిలో అనవసరమైన భయాందోళనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు నండూరి శ్రీనివాస్ ఈ భయాలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టంగా చెప్పారు. కాకి ఒక అద్భుతమైన జీవి అని, ఇతర పక్షుల కంటే భిన్నంగా తనకు ఆహారం దొరికితే తోటి కాకులను కూడా పిలిచి పంచుకుంటుందని వివరించారు. అలాంటి జీవికి ఆహారం పెట్టడం పుణ్యకార్యమే గాని దోషానికి కారణం కాదని అభిప్రాయపడ్డారు. మన సాంప్రదాయాల్లో ముఖ్యంగా శ్రాద్ధ కర్మల సమయంలో పితృదేవతలు కాకి రూపంలో ఆశీర్వదించడానికి వస్తారని పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ సందర్భంలో కాకికి ఆహారం పెట్టడం పితృదేవతలకు నైవేద్యం సమర్పించినట్లే భావిస్తారు. కాబట్టి కాకులకు ఆహారం పెట్టడం వల్ల అపశమనం జరుగుతుందని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో, సానుకూల భావంతో ఆచరించవచ్చు. నారుండూరి శ్రీనివాస్ భీమవరం ప్రాంతానికి చెందినవారు. సుమారు 25 ఏళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూనే సనాతన ధర్మం, ఆలయ రహస్యాలు, పూజా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక కోణం పక్కన పెట్టినా సాధారణంగా ఆలోచిస్తే ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా అది మనుష్యత్వానికి నిదర్శనం. పుణ్యం వస్తుంది గాని దోషం అంటుకుంటుందని భావించడం తార్కికం కాదు. మూగజీవాల మనుగడకు సహాయం చేయడం ఒక మంచి అలవాటు. అనవసరమైన భయాలను మనసులో పెట్టుకోకుండా దయతో, సానుభూతితో జీవించడం సమాజానికి మేలు చేస్తుంది.